పితృదోషం. మన పూర్వీకులు ఎవరైతే 60 సంవత్సరాల కంటే ముందు చనిపోయి ఉంటారో, బిలో 60, ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంటాం, ఇందాక చెప్పుకున్న కారణాలతో పాటుగా మగవాళ్ళు చనిపోతే పితృదోషం అంటాం. పితృదోషం 60 లోపల వాళ్ళెవరో చనిపోతే మాకెందుకు వస్తుంది అంటే, మన పూర్వీకులు 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి శాస్త్రం చెప్తాం. మరి ఎటు వెళ్తారు, ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొడుకు వెళ్ళి కర్మ చేస్తాడు, తడి బట్టలతో కర్మ చేస్తాడు. ఈ తడి బట్టలతో ఎందుకు కర్మ చేస్తాడు? 12 రోజుల పాటు కర్మ చేసేటప్పుడు 36 స్నానాలు చేస్తాడు. 36 స్నానాలు ఎందుకు చేస్తాడు? నువ్వులతో నీళ్లు ఎందుకు వదులుతాం, బియ్యంతో నీళ్లు ఎందుకు వదులుతాం? ఇవన్నీ ఒక విషయానికి వస్తేనన్నా చాలా గొప్ప సబ్జెక్ట్ నాన్న ఇది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, చేయడానికి గల కారణాలు ఏంటని చెప్పి తెలుసుకునేటువంటి మంచి విషయం ఇది. ఒక మనిషి చనిపోయిన తర్వాత తల్లో తండ్రో చనిపోయాడు, కర్మ చేసే కర్త ఏం చేస్తాడంటే తడి బట్టలు కట్టుకొని కుండ పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. అవునా? ఇక్కడికి వెళ్ళిన తర్వాత శ్మశానంలో కట్టెల మీద పడుకోబెట్టిన తర్వాత ఈ తలకొరివి పెడతాం కదా, తలకరువి పెట్టగానే దాంట్లో ఉండేటువంటి ఆత్మ ఈ కర్మ చేసేటువంటి కుమారుల్లో ఆవహిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ వేడికి కాలిపోతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చల్లగా ఉండడం కోసం వీడు తడి బట్టలు కట్టుకోవాలి.